ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం. పుష్పాలు, తామర పుష్పాలు అందరికీ తెలిసినవే. కానీ ఈ ఒక్క తామర గింజలు మనము ఆటోమేటిక్గా షాపులో పోయి కొనుక్కొని వేసుకుంటాం ఆ దండలు తెచ్చి. దొరికే వాళ్ళు తామర ఒక గింజలని అమావాస్య రోజు సాకరించండి. అమావాస్య రోజు సాకరించి ఆ ఒక గింజలని బాగా ఒలుసుకొని ఎండబెట్టుకొని దారాన్ని మనం బాగా ధరించి దండగా 108 లేదా 52 అలాగే దండగా గుచ్చుకొని ఆ ఒక లక్ష్మీ కటాక్షం కావాలి అంటే తామరమాలతోనే జపం చేయాలి. దండకం చదవాలన్నా, పూసలు తిప్పాలన్నా తామరమాలతో చేస్తేనే లక్ష్మి ధనానికి ఎవరికి లోటు ఉండదు. అలాగే ఆ కార్యక్రమం ఆ పూజ గదిలో చేసి అయిపోయినాక ఆ తామరమాల మన తీసి అదే దైవ సన్నిధిలో దేనికైనా ఒక పక్కన ఒక డబ్బాలో పెట్టుకోవాలి. మళ్ళీ పూజలో కూర్చునేటప్పుడు మళ్ళీ తామరమాలతో మీకు నచ్చినది లక్ష్మీదేవికి సంబంధించిన చదవచ్చు. చదువుతో పని లేదు. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు వదలని కారణం, మీకు నచ్చితే మాకు లైక్ చేయండి, కానీ చెడ్డ కామెంట్లను పెట్టకండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కుటుంబం సత్యశ్యామలం కోసమే ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం ఉండాలని ఉదయసాచిగా వేడుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం.